హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఇండియన్ రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి అనుసంధానమైనటువంటి DFCCIL నుండి కొన్ని రకాల జాబ్స్ రిక్రూట్మెంట్ సంబంధించి షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయినటువంటి గ్రూప్ డి వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉండడం జరిగింది. అయితే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ DFCCIL అంటే ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి అనుసంధానంగా పనిచేస్తుంది. ఈ DFCCIL యొక్క పని ఏంటంటే మనకి గూడ్స్ ట్రైన్స్ ఉంటాయి కదా, మాల్ గాడీస్, ఈ ట్రైన్స్ యొక్క మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ మెయింటెనెన్స్ చూసుకునేదే ఈ DFCCIL. ఎక్కువగా ఏంటంటే మనకి దీనిలో రిక్రూట్మెంట్ అనేది ఎలా జరుగుతుందంటే ఆల్రెడీ రైల్వేస్లో వర్క్ చేస్తున్న, అంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళకి డిప్యూటేషన్ బేసిస్ ద్వారా ఎక్కువగా రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారు. ఈ DFCCILలోకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూనే ఉంటారు మధ్యలో. 2025లో కొన్ని రకాల పోస్టులను డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా DFCCILలో 5 రకాల పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. టోటల్గా 642 వేకెన్సీస్ అయితే ఖాళీలు ఉన్నాయి. ఇందులో భాగంగా మనకి ఒకటి జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ సెక్టార్లో, ఇంకా ఎగ్జిక్యూటివ్ సివిల్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ SNT సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ MTSకి టోటల్గా 464 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 18వ తారీఖు 1వ నెల నుండి కూడా స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 16వ తారీఖు 2వ నెల 2025 వరకు కూడా లాస్ట్ డేట్ అనమాట ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ద్వారా రిలీజ్ చేయబడినటువంటి ఇది షార్ట్ నోటీస్ మాత్రమే. ఇంకా దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ మనకి 2018లో ఇలాంటి నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. ఈ నోటిఫికేషన్ అనేది మనకు 2018 రిలీజ్ చేయడం జరిగింది. అయితే అప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేశారు, ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. మనకి ఎగ్జిక్యూటివ్ సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ లేదా సివిల్ ఇంజనీరింగ్ వాటర్ రిసోర్స్ అంటే డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఎవరైతే ఎగ్జిక్యూటివ్ సివిల్కి అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు 3 years డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి సివిల్ బ్రాంచ్లో 60%తో. అదేవిధంగా ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 to 30 years ఇచ్చారు. ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్, ఫైనల్ మెరిట్, ఈ విధంగా అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి A3 మెడికల్ స్టాండర్డ్స్ అయితే కలిగి ఉండాలి. ఇంకా ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలక్ట్రికల్ బ్రాంచ్లో 3 years డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి 60%తో. అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి అందరూ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఫస్ట్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్, ఫైనల్ మెరిట్ లిస్ట్, ఈ విధంగా అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి A3 మెడికల్ స్టాండర్డ్స్ అయితే కలిగి ఉండాలి. ఇంకా ఎగ్జిక్యూటివ్ SNT డిపార్ట్మెంట్కి సంబంధించి వీళ్ళు కూడా 3 years డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ మైక్రో ప్రాసెసర్, టీవీ ఇంజనీరింగ్ ఆర్ ఫైబర్ ఆప్టికల్ కమ్యూనికేషన్ ఆర్ టెలికమ్యూనికేషన్ ఆర్ సౌండ్ అండ్ టీవీ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, ఈ విధంగా 3 సంవత్సరాల డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి 60% మార్క్స్తో. ఆ తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 years. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అనేది సేమ్ అనమాట, అందరూ కూడా CBT అనేది కామన్గా ఉంటుంది. ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి A3. అలానే ఇక్కడ జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి నార్మల్ డిగ్రీ అయితే సరిపోతుంది. దీనికి సంబంధించి ఫుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా ఫుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి అఫీషియల్ డీటెయిల్ నోటిఫికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇంకా కొన్ని డేస్లో అయితే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇస్తారు. ఇంకా MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ ప్లస్ మినిమం 1 year డ్యూరేషన్ కోర్సు కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ ఆర్ ITI అప్రూవ్డ్ బై NCVT ఆర్ SCVT విత్ నాట్ లెస్ దాన్ 60% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ ITI. 10th క్లాస్తో పాటుగా 1 year ఏదైనా ITI కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి 60%తో. అలానే ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో పాటుగా PET కూడా కండక్ట్ చేస్తారు. MTSకి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మేల్ క్యాండిడేట్స్ షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 kgs వెయిట్ ఫర్ డిస్టెన్స్ 100 meters in 2 minutes in 1 chance వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్. మేల్స్ ఎవరైతే ఉన్నారో MTSకి సంబంధించి ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత 35 kg వెయిట్ని 100 meters డిస్టెన్స్ అయితే 2 నిమిషాల్లో తీసుకువెళ్ళాలి. అంటే వెయిట్ లిఫ్ట్ చేసి 35 kg వెయిట్ని మనకి 2 నిమిషాల టైంలో 100 meters అయితే తీసుకెళ్ళాలి. వెయిట్ అనేది కింద పడిపోకుండా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 2 minutesలో 100 meters కంప్లీట్ చేయాలి. అదేవిధంగా షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఏ డిస్టెన్స్ ఇన్ 4 minutes 15 seconds ఇన్ 1 chance.
మనకి 1 ఛాన్స్ ఇస్తారు. అంటే ఈ ఈవెంట్ తర్వాత రన్నింగ్ ఉంటుంది. 1 కిలోమీటర్ రన్నింగ్ని మేల్ క్యాడెట్స్ 4 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలంటున్నారు. ఈ విధంగా ఈ 2 ఈవెంట్స్ అయితే మనకి పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఉంటే సేమ్ గ్రూప్ డి లాగా అనమాట. ఆ తర్వాత ఫీమేల్ క్యాడెట్స్ వచ్చేసరికి షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ ఏ క్యారీ 20 kgs వెయిట్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 100 meters ఇన్ 2 minutes ఇన్ 1 ఛాన్స్ వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్. అంటే వీళ్ళు మేల్స్ అయితే 35 kgs 2 నిమిషాల్లో 100 meters తీసుకెళ్ళాలి. వీళ్ళైతే 20 kg వెయిట్ని 100 meters డిస్టెన్స్ 2 నిమిషాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ అనేది కింద పెట్టకూడదు. 1 ఛాన్స్ ఇస్తారు. అదేవిధంగా రన్నింగ్ కూడా వీళ్ళు ఫీమేల్ క్యాడెట్స్ వచ్చేసరికి షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ డిస్టెన్స్ ఆఫ్ ఇన్ 5 minutes 40 seconds ఇన్ 1 ఛాన్స్. ఒక ఛాన్స్ ఇస్తారు. వీళ్ళు 1 కిలోమీటర్ రన్నింగ్ని 5 నిమిషాలు 40 సెకండ్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫీమేల్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి. ఇంకొకసారి మనకి సీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ కూడా చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది కదా. మనకి ఎగ్జామినేషన్కి 2 hours టైం అయితే ఇస్తారు. 120 minutes టైం అయితే ఇస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే విల్ కంటైన్ 120 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కంటైనింగ్ 96 questions related to post discipline for which the candidate has applied, 12 questions on general knowledge and 12 questions on reasoning. అంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి వాళ్ళు అప్లికేషన్ చేసుకున్న పోస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 96 questions అనేవి ఆ పోస్ట్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా 12 questions అనేవి మనకి జనరల్ నాలెడ్జ్ మీద, అదేవిధంగా 12 questions అనేవి రీజనింగ్ మీద ఇస్తారంటున్నారు. ఆ తర్వాత ఎంటీఎస్కి సంబంధించి ద క్వశ్చన్ పేపర్ విల్ బి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ గ్రూప్ డి సిలబస్ అనమాట. సేమ్ మనకి ఎంటీఎస్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకి జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, ఇంకా అర్థమెటిక్, రీజనింగ్, ఇంకా కరెంట్ అఫైర్స్ వీటి నుండి అయితే 120 questions అయితే వస్తాయి. ఇంకా 1/4 నెగిటివ్ అయితే ఉంటుంది. ప్రాసెస్ అయితే ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఫస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్, ఫైనల్ మెరిట్ లిస్టు, ఇంకా ఎంటీఎస్కి అయితే మనకి పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. మనకి 2018లో అయితే ఈ విధంగానే రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగింది. దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవి. అయితే ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్ ఇంకా రావాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. ఇదన్నమాట మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆన్లైన్ చేసుకోవడానికి 16వ తారీఖు నెక్స్ట్ మంత్ 2వ నెల వరకు కూడా ఉంది. ఇంకా స్టార్టింగ్ డే వచ్చేసరికి 18వ తారీఖు 1వ నెల, ఈ నెల 18వ తారీఖు కూడా స్టార్ట్ అవుతుంది. ఇది డీటెయిల్స్ అయితే ఇది మనకి డిఎఫ్సిసిఎల్ రిక్రూట్మెంట్కి సంబంధించి. మనకి పోస్ట్ అయితే బాగానే ఉంటుంది. డిఎఫ్సిసిఎల్లో కూడా మనకి ఇది రైల్వేస్కి అనుసంధానమైన సంస్థ కాబట్టి జాబ్ అయితే బాగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.